మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం నుంచి తెలంగాణ భవన్లో ఉన్న ఆయన నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో చేరారు. డిహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి హరీష్ రావును పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే ఆయన డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు కేటీఆర్ కు తెలిపారు. హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.